హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది దాదాపుగా గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న మరియు గవర్నమెంట్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో దాదాపుగా చాలా ఎక్కువ బ్యాంకుల్లో 1000కి పైగా ఉద్యోగాల గురించి ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. దీంతోపాటు ఇంకో నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేశారు. దాని గురించి తర్వాత వీడియోలో చెప్తాను. మొదటగా ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్యభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఈ పోస్టులకు సంబంధించి దాదాపుగా 1000కి పైగా వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దానికి చివరి తేదీ వచ్చేసి 23/11/2020 అనేది చివరి తేదీగా ఉంది. దానికి సంబంధించిన వెబ్సైట్ పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఇదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ వాటి యొక్క పూర్తి వివరాలు అనేది మీకు అందిస్తుంటాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అన్ని వివరాలు అనేవి తెలుస్తాయి. ఒకసారి ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాల గురించి నోటిఫికేషన్లు అనేది విడుదల చేస్తూ ఉంటుంది. సో ఈ వేకెన్సీస్ 2021-22కి సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్ అనేది చాలా బ్యాంక్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మనకున్న ఈ నోటిఫికేషన్కి దీనికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. పోస్టులు అయితే ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్యభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ వీటికి సంబంధించిన ఖాళీలు అనేటివి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి ఉన్న బ్యాంకులు చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటికి సంబంధించిన షెడ్యూల్ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు నవంబర్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 23 అనేది చివరి తేదీగా ఉంది. ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ 26-27 అనేది ప్రాథమిక పరీక్ష, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండొచ్చు. తర్వాత జనవరిలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకు జనవరిలోనే మెయిన్ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్. రెండు కూడా మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూస్ అనేది ఫిబ్రవరిలో జరుగుతాయి. అలాట్మెంట్ అనేది ఏప్రిల్ 2021 లోపల జరుగుతాయి అనేది ఇచ్చారు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు IBPS.in అనే వెబ్సైట్ లోపల చూసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనము ఐటీ ఆఫీసర్ ఏదైతుందో ఐటీ ఆఫీసర్ చూసుకున్నట్టయితే 4 years ఇంజనీరింగ్ టెక్నాలజీ degree in computer science or computer applications or information technology, electronics and telecommunications, electronics and communications or electronics and instrumentation అయినా చేసి ఉండాలి. వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years, మ్యాక్సిమం 30 years అనేది ఇచ్చారు. 20 నుంచి 30 మధ్యలో ఉండాలి. సో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ and telecommunication, electronics and communication or electronics and instrumentation or computer science or information technology or computer applications or graduate having passed DOEACC B level ఉండాలి. లేకపోతే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్లోకి వీళ్ళకి కూడా సేమ్ మినిమం 20 years, మ్యాక్సిమం 30 years అనేది ఇచ్చారు. 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ సెరికల్చర్ అనేది దీనికి సంబంధించిన విద్యార్థి. తర్వాత రాజ్యభాష అధికారి అయితే వీళ్ళకి మినిమం 20 years, మ్యాక్సిమం 30 years అనేది ఏజ్ ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ ద డిగ్రీ లెవెల్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇస్ ద సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ లెవెల్ అనేది ఇచ్చారు. తర్వాత లా ఆఫీసర్ చూసుకుంటే మినిమం 20 years, మ్యాక్సిమం 30 years అనేది ఏజ్ ఇచ్చారు. ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా
అండ్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్ అనేది ఇచ్చారు. తర్వాత హెచ్ఆర్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే మినిమం 20 years, మ్యాక్సిమం 30 years ఏజ్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్ ఆర్ లేబర్ లా. తర్వాత మార్కెటింగ్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా సేమ్ ఏజ్ 20 years, 30 years అనేది. తర్వాత గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఫుల్ టైమ్ ఎంఎంఎస్ మార్కెటింగ్ ఆర్ 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ మార్కెటింగ్, 2 years ఫుల్ టైమ్ పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీపీఎం, పీజీడిఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు స్కేల్ 1 ఆఫీసర్సే. సో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే మనము అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దాని లోపల మొదటగా మన దగ్గర ఉండాల్సిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ రిటర్న్ డిక్లరేషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. సిగ్నేచర్ ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మంచిగా ఉండాలి, దాన్ని కరెక్ట్గా ఉండాలి. తర్వాత టెక్స్ట్ అనేది డిక్లరేషన్ ఏం రాయాలనేది ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. సో దీనికి ఫీజు వచ్చేసి ₹175 ఎవరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి, ₹850 మిగిలిన వాళ్ళందరికీ అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా ₹850 అనేది ఫీజు ఉంటుంది. దీని లోపల ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ అని చేసిన తర్వాత మనకు పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ దానికి సంబంధించిన పూర్తిగా మనకి నోటిఫికేషన్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు అనేది కూడా తీసుకోవచ్చు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్.